వాతావరణ మార్పులతో హాస్పిటల్స్ కు రోగులు క్యూ కడుతున్నారు. చలి ప్రభావానికి తోడు వాతావరణ కాలుష్యంతో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడే వారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్ లో వాయు కాలుష్యం మరింత పెరుగుతోంది. హైదరాబాద్ లోని కోరంటీ ఫీవర్ హాస్పిటల్ కి పేషెంట్ల తాకిడి పెరిగింది. వైరల్ జ్వరాల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎప్పుడైనా కూడా ఎనీ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ వైరస్లు విజృంభించడం అనేది చాలా కామన్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కాకపోతే ఏంటంటే కొంచెం స్లోగా చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఈసారి సడన్గా లాస్ట్ ఒక 3-4 డేస్లో సడన్గా పెరగడం వల్ల ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, దగ్గు కానీ, జలుబు, గొంతు నొప్పి, ముక్కు బ్లాక్ కావడం, చెవి నొప్పులు, ఇటువంటి లక్షణాలతో పేషెంట్ చాలామంది వస్తూ ఉన్నారు. సో ఇది ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే ఈసారి కూడా వస్తూ ఉంటుంది. కొంతమంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లల వాళ్ళు కానీ, వీళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో వాతావరణ మార్పు కారణంగా వచ్చే సీజనల్ వారు డెఫినెట్గా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొంచెం ఎక్కువ వస్తాం. అంటే ఫీవర్ హాస్పిటల్లో ఒకవేళ ఓపీ పెరిగితే కనుక మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అరేంజ్మెంట్స్ ఏమున్నాయి? మనకి డైలీ 1500 పేషెంట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వచ్చినప్పుడు మనకు కామన్గా ఆర్డర్ సీజన్లో 1300 to 1500 వరకు ఓపీ వస్తుంది. దాన్నంతా మనం హ్యాండిల్ చేసినాం. మనకు సఫిషియెంట్ స్టాఫ్ ఉంది ఇక్కడ కాబట్టి 1500 వరకు ఎంత ఓపీ వచ్చినా కూడా అందరినీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది. మ్యాన్ పవర్ ఉంది, ప్లస్ సేమ్ టైం మెడిసిన్స్ కూడా మనకు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడ కూడా మెడిసిన్ లేవు కానీ, ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లం కానీ ఇటువంటి ఏం లేదు. సో అప్ టు 1500 వరకు మనం ఎంతమంది పేషెంట్ వచ్చినా కూడా హ్యాండిల్ చేస్తాం. ఇప్పుడు హార్డ్లీ మనకు 500 నుంచి 600 వరకు వస్తాం. అంటే ఇప్పుడు ఈ చలి పెరిగింది కాబట్టి మనకి ఎప్పటి నుంచి ఓపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది? మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నుంచి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ చలి కనుక ఇలానే ఉంటే కనుక డెఫినెట్గా ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, కొంతమందిలో లోయర్ రెస్పిరేటరీ న్యూమోనియాస్ కానీ, అటువంటి సీజనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటుంది. బట్ నెక్స్ట్ వన్ వీక్లో మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ చలి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ సైడ్ కానీ, వాతావరణం పరంగా కానీ ఏం జాగ్రత్తలు పాటిస్తే మనం ఈ రోగాల బారిన పడకుండా ఉండొచ్చు? యూజువల్గా ఈ వైరస్ అనేది గాలి నుంచి, ఎరోజాల్ స్ప్రెడ్ నుంచి వస్తూ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల ఆ వైరస్ ఎక్కువసేపు గాలిలో ఉండే అవకాశం ఉంటుంది. అదే సమ్మర్లో కానీ మిగతా టైంలో చూసుకుంటే మనం ఏమైనా దగ్గినప్పుడు ఏదైనా వైరస్ బయటకు వస్తే కనుక తుంపర్లలో అది కింద పడిపోతుంది. బట్ ఈ సీజన్లో ఏంటంటే అది చాలాసేపు సస్పెండ్ అయి ఉంటుంది గాలిలో. దానివల్ల వేరే వాళ్ళు దాన్ని పీల్చుకోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వీలైనంతవరకు ఇటువంటి లక్షణాలు వచ్చిన వాళ్ళు వీలైనంతవరకు బయటికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి దగ్గడం, తుమ్మడం అటువంటి చేయడం వల్ల వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది, తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు దగ్గేటప్పుడు ఇట్లా చేతిని ఇట్లా పెట్టుకోవడం కానీ, నాప్కిన్ పెట్టుకోవడం కానీ అటువంటి చేసుకోవాలి.